మన చిత్రసీమ రంగంలో వరుస విషాదకరమైన వార్తలు అందరినీ షాక్కి గురి చేస్తున్న ఈ మధ్య కాలంలోనే ప్రముఖ దర్శకులు అయిన భారతీ రాజా కన్ను మూశారు అన్న విషాదం నుండి చిత్రసీమ రంగం పూర్తిగా తేరుకోకముందే ఇంకొక షాకింగ్ సంఘటన. ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి స్టార్ హీరోగా, అంతేకాకుండా డైరెక్టర్గా, స్క్రీన్ ప్లే దర్శకుడిగా, రైటర్గా బహుముఖ ప్రజ్ఞాశాలి అని అనిపించుకున్న ప్రముఖ లెజెండరీ హీరో అకస్మాత్తుగా కన్ను మూశాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు యావత్ భారతదేశ చలనచిత్రసీమ రంగాన్ని పూర్తి షాక్కి గురి చేసింది. మరి ఇంతకీ ఆ హీరో ఎవరో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. ఆ లెజెండరీ హీరో కమ్ డైరెక్టర్ ఎవరో కాదండి, భాగ్యరాజ్ గారు. ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు. తమిళ సినిమా ఇండస్ట్రీలోకి 1970లో అడుగుపెట్టి అతి సాధారణ నటుడిగా తన కెరియర్ని ప్రారంభించి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తమిళ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశాడు. అలాంటి భాగ్యరాజ గారు సినీ ప్రయాణం 1977లో మొదలైంది. దాదాపు 100కి పైగా సినిమాల్లో నటించిన భాగ్యరాజు సినిమాల్లో ఎవర్ గ్రీన్ క్లాసికల్స్ గా నిలిచిన వాటిలో ఒకటి 1981లో వచ్చిన అందా ఏడు నాట్టల్, మందవై మండిచ్చు, చిన్న వీడు, అవసర పోలీస్ వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలవడం మాత్రమే కాదు, క్లాసికల్ మూవీస్ గా చిత్రసీమ రంగంలో నిలిచిపోయాయి. అలా తమిళ సినిమా ఇండస్ట్రీని ఒక క్లాసికల్ హీరోగా తనదైన నటనతో, సహజ సిద్ధమైన పాత్రలతో ప్రేక్షకులందరినీ కొన్ని దశాబ్దాల పాటు ఒక ఊపు ఊపేశాడని చెప్పాలి. అలాంటి భాగ్యరాజ గారు ఓ పక్క స్టార్ హీరోగా రాణిస్తూనే మరో పక్క దర్శకుడిగా కూడా మారి దాదాపు 75కు పైగా సినిమాలకి దర్శకత్వం కూడా వహించడం జరిగింది. కేవలం తమిళ హీరోగా మాత్రమే కాకుండా ఇతడు మన తెలుగు చలనచిత్రసీమ రంగానికి కూడా హీరోగా సుపరిచితుడు అని చెప్పాలి. భాగ్యరాజు గారు నటించిన ఎన్నో సినిమాల్లో తెలుగులో కూడా డబ్ చేయబడ్డం, కొన్ని స్వయంగా తెలుగులో కూడా నటించిన సినిమాలు ఉన్నాయి. అలాంటి భాగ్యరాజ గారి తెలుగు సినిమాల విషయంలోకి గనక వెళ్ళినట్లయితే చిలిపి పెళ్ళాం, భామ రుక్మిణి, డార్లింగ్ డార్లింగ్, పంతులు గారి పెళ్ళాం, పోలీస్ బావ వంటి సినిమాలతో ఇతడు మన తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితుడు అని చెప్పాలి. మరి ఇదిలా ఉంటే హీరో భాగ్యరాజ్ గారి వ్యక్తిగత జీవితాన్ని గనుక గమనించినట్లయితే హీరోగా రాణిస్తున్న రోజుల్లోనే తనతో పాటు కలిసి నటించిన హీరోయిన్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక భాగ్యరాజ్ గారి భార్య పేరు పూర్ణిమ భాగ్యరాజ్. ఈవిడ కూడా తమిళ్లోను, మలయాళంలోను, కన్నడలోను, అంతేకాదు హిందీ, ఏకంగా మన తెలుగులో కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించింది. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే భాగ్యరాజ్ గారి భార్య పూర్ణిమ భాగ్యరాజ్ మన మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి హీరోయిన్గా మంత్రి గారి వియంకుడు సినిమాలో నటించడం జరిగింది. అలా ఈవిడ తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా రాణించింది. అలా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం, పెళ్లి తర్వాత భాగ్యరాజ్ పూర్ణిమ గారికి 2 పిల్లలు, ఒక కొడుకు, కూతురు. ఇక ప్రస్తుతానికి సినిమా రంగానికి దూరంగా ఉంటూ వచ్చిన ఆయన వయసు 76 ఏళ్లు. అకస్మాత్తుగా గుండెపోటు రావడం, హాస్పిటల్కి తీసుకువెళ్లి చికిత్స జరుగుతున్న నేపథ్యంలోనే కార్డియాక్ అరెస్టుతో కన్ను మూశాడు అంటూ ఆయన కుటుంబ సభ్యుల ద్వారా తెలియవచ్చిన ఈ వార్త ఇప్పుడు యావత్ చలనచిత్ర సీమ రంగాన్ని పూర్తి విషాదాల్లో ముంచివేసింది. విషయం తెలిసిన వెంటనే ఇటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన ఎంతో మంది సీనియర్ హీరోలు, దర్శకులు, ఆయనతో కలిసి నటించిన ఆర్టిస్టులు హుటాహుటిగా ఆయన ఇంటికి తరలి వెళ్లి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో చిత్రసీమ రంగం ఇప్పుడు పూర్తి విషాదంలో మునిగిపోయి ఉంది. ఇంతటి విషాదం నుండి భాగ్యరాజు గారి కుటుంబ సభ్యులు త్వరగా తేరుకోవాలని, ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణంగా శాంతిని ఆ దేవుడు కలిగించాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.